ముస్లింలకు వ్యతిరేకమైంది కాదని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ బిల్లు కోసం పార్లమెంట్లో 31 మంది సభ్యులతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే ప్రతి చోట ఈ కమిటీ పర్యటించి వక్ఫ్ భూ బాధితులకు సమస్యలను తెలుసుకుంటుందని తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ తెలంగాణలో కూడా పర్యటిస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 80,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉందన్నారు. వక్ఫ్ అమిట్మెంట్ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, సోషల్ మీడియాలో ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని ఎన్డీఏ ప్రభుత్వంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూ బాధితులలో అన్ని మతాలకు చెందిన రైతులు ఉన్నారని వివరించారు. పెద్ద ఎత్తున కోహీర్ నుంచి అదేవిధంగా వివిధ మండలాల నుంచి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నా దగ్గర 4-5 సార్లు వచ్చినారు. అందరూ వారి వారి సమస్యలు తెలపడానికి జేపీసీ ముందు వారి సమస్యలు తీసుకెళ్లాలని, మరి మేము పడుతున్నటువంటి ఇబ్బందులు జేపీసీకి మీరు తెలపాలని, మరి అమెండ్మెంట్స్లో ఎవరైతే మేము ఈ సమస్యలు వక్ఫ్ ద్వారా ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల పట్ల మాకు సమస్య పరిష్కారం అయ్యే విధంగా మా యొక్క వాదాన్ని వినిపించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. జేపీసీలో వినిపిస్తా, జేపీసీలో మీ అందరి యొక్క ఆలోచన వారి ముందు కూడా పెడతా, అదేవిధంగా మీ రిప్రజెంటేషన్ కూడా మరి జేపీసీ చైర్మన్కి కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పినాం, ప్రజెంట్ కూడా చేసినాం. అదేవిధంగా ఇప్పుడు అందరికీ మెయిల్ ఇచ్చినటువంటి అవకాశం కూడా జేపీసీ కల్పించింది. ఇదేదో అక్కడ ఉన్న మా 31 మంది సభ్యుల అభిప్రాయం తీసుకొని రాసేసుకొని చేసినటువంటి విధానం కాకుండా ఇది దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఈ నెలాఖరులో పర్యటిస్తుంది.